డిలే పేమెంట్స్, ఓవర్ డ్యూస్ అన్నీ కంప్లీట్ అయ్యాక మళ్ళీ పర్సనల్ లోన్ రావాలంటే ఎంత టైం పడుతుందని చాలామంది అడుగుతున్నారు. చాలామందికి తెలియదు కూడా. ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాను, సేవ్ చేసుకోండి. కస్టమర్ ఓవర్ డ్యూస్ అన్ని కంప్లీట్ అయ్యాక మళ్ళీ లోన్ రావాలంటే కస్టమర్ చూస్ చేసుకునే బ్యాంక్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అలాగే కస్టమర్ శాలరీ హై ఉండాలి, అలాగే కంపెనీ లిస్టెడ్లో ఉండాలి. ఇలా ఉంటే కస్టమర్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. డ్యూస్ అన్ని క్లియర్ చేసిన ఎన్ఓసి ప్రూఫ్ సబ్మిట్ చేస్తే మీరు లోన్కి అప్లై చేసే ముందు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అలాగే శాలరీ తక్కువ ఉన్న, కంపెనీ నాన్ లిస్టెడ్లో ఉన్న, ఇలాంటి లోన్ ట్రాక్ లేకపోయినా కస్టమర్ లోన్కి అప్లై చేయాలంటే మినిమం 6 months వెయిట్ చేయాల్సి ఉంటుంది. 6 monthsలో కూడా మీకున్న లోన్స్ అన్ని కూడా ప్రాపర్గా పేమెంట్ చేసి ఉండాలి. ఇవన్నీ కంప్లీట్ అయ్యాక బ్యాంకింగ్లో లాగిన్ చేయలేము, నాన్ బ్యాంకింగ్లో యాక్సెప్ట్ చేస్తారు. మీకు మినిమం ఎలిజిబిలిటీ 2 to 5 lakhs వరకు వస్తుంది. ఇలా మీరు అన్ని చెక్ చేసుకొని లాగిన్ చేస్తే మీకు అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. రిగార్డింగ్ దీనికి ఇలాంటి డౌట్స్ ఏమైనా మీకుంటే మాతో కాంటాక్ట్ అవ్వండి, మేము మీకు క్లారిటీ ఇస్తాం. థ్యాంక్ యూ.